దేవుడు తన ఆత్మతో తన జ్ఞానమును నీకు ఇచ్చినప్పుడు నీ కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలి, నీ భార్యతో నువ్వు ఎలాగ సంసారం చేయాలి, నీ బిడ్డల్ని ఎలాగ పెంచాలి, నీ బిడ్డలు ఎలాగ చదివించాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడకూడదు, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఎవరితో ఏ మాట మాట్లాడకూడదు, తల్లితో ఎలాగుండాలి, భార్యతో ఎలాగుండాలి, స్నేహితులతో ఎలాగుండాలి, మన పక్కింటి వారితో ఎలాగుండాలి, ఎదురింటి వారితో ఎలాగుండాలి, ఇవన్నీ కూడా కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి జ్ఞానమును, ప్రజ్ఞ కలిగినటువంటి జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన దేవుని ప్రజ్ఞ కలిగిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, నేటి దినాలలో నీకంటూ ఒక జ్ఞానం, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్ లేకపోతే